Hello everyone, welcome to Sankalp Study Success and ఈరోజు ఇండస్ట్రియల్ రిలేషన్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రేడ్ యూనియన్స్ అండి. లెక్చర్ నెంబర్ 16. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ devmam2020@gmail.comకి మెసేజ్ చేయండి. ఓకే, సో ఇక్కడ ట్రేడ్ యూనియన్స్. సో మీకు ప్రీవియస్ చాప్టర్లో మీకు ఎంప్లాయర్స్ ఆర్గనైజేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్? సో ట్రేడ్ యూనియన్స్ అంటే ఏంటి? ఎంప్లాయర్స్ ఆర్గనైజేషన్స్ అంతగా మనకి మేజర్ రోల్ ఏం ప్లే చేయవు, బట్ ట్రేడ్ యూనియన్స్ అనేవి మేజర్ రోల్ని ప్లే చేస్తాయి, రైట్? సో వెరీ ఇంపార్టెంట్ వన్, బికాజ్ మనకి సెంట్రల్ లెవెల్లో ఏవైతే ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయో వాటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ ఆర్గనైజేషన్ దేనికి, వీళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, అవన్నీ కూడా మనం చదువుకోవాలి. సో మనకి ట్రేడ్ యూనియన్ అనేది ఏంటంటే ఒక ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ద మెంబర్షిప్ మీద ఉంటుంది ఆఫ్ ఎంప్లాయీస్ అండి. ఓకే, సో ట్రేడ్ యూనియన్లో మనకి ఎవరు ఉంటారండి? ఎంప్లాయీస్ ఉంటారు. ఓకేనా? అంటే ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్, అది వేరియస్ ట్రేడ్స్ అవ్వచ్చు, లేదా ఆక్యుపేషన్స్ కావచ్చు, లేదా ప్రొఫెషన్స్ కావచ్చు. ఆ పర్టికులర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ట్రేడింగ్ కంపెనీ ఉందనుకోండి, ఆ ట్రేడింగ్కి రిలేటెడ్కి సంబంధించిన కలిపి ఒక ట్రేడ్ యూనియన్ ఉండొచ్చు, లేదా ఒక డిఫరెంట్ ఆక్యుపేషన్స్ ఉంటాయి. సో ఒక్కొక్క ఆక్యుపేషన్కి ట్రేడ్ యూనియన్ ఉండొచ్చు. సో ఆ ఆక్యుపేషన్ సంబంధించిన వాళ్ళే ఆ ట్రేడ్ యూనియన్లో ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బాగా చెప్పాలంటే మీకు చూడండి, ఇప్పుడు మేస్త్రి పని చేసే వాళ్ళు ఉంటారు. మేస్త్రి పని చేసే వాళ్ళందరికీ ఈ లేబర్ ట్రేడ్ యూనియన్ అనేది వేరేగా ఉంటుంది. ఆటో డ్రైవర్లందరికీ యూనియన్ వేరేగా ఉంటుంది. లారీ డ్రైవర్లకి, లారీ ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళందరికీ యూనియన్ వేరేగా ఉంటుంది. ఓకేనా? సో ఒక్కొక్కరికి వాళ్ళ యొక్క ప్రొఫెషన్ మీద, వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ మీద డిపెండ్ అయ్యి ట్రేడ్ యూనియన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, రైట్? సో ఇక్కడ ఏంటి, వాళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ట్రేడ్ యూనియన్ ఒకటి, వాళ్ళ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ట్రేడ్ యూనియన్లో ఈ మెంబర్స్ ఎవరైతే ఒక 100 మందో 1000 మందో 10,000 మందో కలిపి ఒక మొత్తం మంది, ఒక గ్రూప్, ఒక సమూహం కలిపి మనకి ట్రేడ్ యూనియన్ అంటాం. సో ఈ ఇంతమంది కలిపి వీళ్ళ యొక్క వెల్ఫేర్ గురించి, వీళ్ళ యొక్క ఇంట్రెస్ట్ గురించి ప్రమోట్ చేయడమే ట్రేడ్ యూనియన్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ట్రేడ్ యూనియన్ అంటే టు ప్రమోట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ అండ్ డ్యూ రిగార్డింగ్ బీయింగ్ పెయిడ్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ టోటల్ లేబర్ ఫోర్స్ అండ్ టు ద గ్రేటర్ నేషనల్ ఇంట్రెస్ట్. సో దిస్ లైన్ ఉంది కదా, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అది అచీవ్ అవ్వాలంటే, మెంబర్స్ కావాల్సిన గ్రీవియన్సెస్ అవన్నీ అచీవ్ అవ్వాలి అని అంటే కనుక ట్రేడ్ యూనియన్స్ ఏం చేయాలి? దే హ్యావ్ టు మెయింటైన్ ద వయబిలిటీ ఆఫ్ అండర్టేకింగ్స్. ఒకరికొకరు అంటే మేనేజ్మెంట్తో వాళ్ళు బెటర్ రిలేషన్షిప్ని వాళ్ళు మెయింటైన్ చేయాలి. అప్పుడే ఈ వాళ్ళలో ఉండే మెంబర్స్కి కావలసినటువంటి ఎఫర్ట్స్ని ఇవ్వగలుగుతారనమాట, రైట్? సో హియర్ by ensuring the cooperation with management in measures to promote efficiency and good industrial relations, right? So what is the main objective? వాళ్ళ యొక్క మెంబర్స్కి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, అది శాలరీ పరంగా కావచ్చు, వర్కింగ్ కండిషన్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, రైట్? సో ఫస్ట్ ఆబ్జెక్టివ్ చూడండి, యూనియన్ దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుందంటే వేజెస్ అండ్ శాలరీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. అంటే ట్రేడ్ యూనియన్లోని ఉన్నటువంటి మెంబర్స్కి టైం సరిగ్గా శాలరీస్ అవి ఇస్తున్నారా, వాళ్ళ పనికి తగ్గ వేతనం ఇస్తున్నారా లేదా అన్నది చూస్తుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్, ఆబ్జెక్టివ్. అండ్ నెక్స్ట్ వన్ వర్కింగ్ కండిషన్స్. వర్కింగ్ కండిషన్స్ అంటే ఏంటి? హెల్త్ ఆఫ్ ద వర్కర్స్, అది సేఫ్టీ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, వెంటిలేషన్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, లేకపోతే శానిటేషన్ చేస్తున్నారా లేదా, లైటనింగ్ సరిగ్గా ఉందా లేదా, మినిమం వర్కింగ్ అవర్స్ ఉన్నాయి లేదా, ఇది వర్కింగ్ కండిషన్స్ అనమాట. సో ట్రేడ్ యూనియన్ వేటిని దృష్టిలో గురించి అంటే వాళ్ళ దగ్గర ఉండే మెంబర్స్ వేటి పట్ల కాన్సన్ట్రేషన్ చేస్తుంది అంటే ఫస్ట్ వన్ వేజెస్ అండ్ శాలరీస్ పట్ల, సెకండ్ వన్ వర్కింగ్ కండిషన్స్ పట్ల. వర్కింగ్ కండిషన్స్లో మనకి ఏంటంటే వస్తాయమ్మా, లైటింగ్, వెంటిలేషన్, శానిటేషన్, రెస్ట్ రూమ్స్, సేఫ్టీ ఎక్విప్మెంట్ మెయింటైన్ చేస్తున్నారు లేదా, ఓకే? అంటే హజార్డియస్ ప్లేసెస్లోని ఖచ్చితంగా వాళ్ళు సేఫ్టీ ఎక్విప్మెంట్ని మెయింటైన్ చేయాలి. అంటే ఫైర్ ఏదైనా ఖచ్చితంగా వస్తుందంటే వాటిని ఆపే, ఫైర్ యాక్సిడెంట్స్ని ఆపే సిలిండర్స్ని వాటిని మెయింటైన్ చేయాలి. అండ్ ఆల్సో డ్రింకింగ్ వాటర్, రీఫ్రెష్మెంట్ మెయింటైన్ చేస్తాను లేదా, ఇవన్నీ కూడా మనకి మినిమం వర్కింగ్ అవర్స్, ఇవన్నీ కూడా మనకి వర్కింగ్ కండిషన్స్ అండి, ఓకే? సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అని. అండ్ నెక్స్ట్ వన్, థర్డ్ వన్ ఏంటి? డిసిప్లిన్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. డిసిప్లిన్ అంటే ఏంటి? క్రమశిక్షణ. అయితే ఇక్కడ ట్రేడ్ యూనియన్స్ కేవలం వాళ్ళ దగ్గర ఉండే మెంబర్స్ యొక్క నెగోషియేషన్స్ గురించి, లేకపోతే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ల గురించే కాదు, వర్కర్ తను చేసే పని కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని కూడా చూస్తుంది. దట్ ఈస్ డిసిప్లిన్. అంటే వర్కర్ క్రమశిక్షణగా బద్ధుడై మేనేజ్మెంట్కి పని చేస్తున్నారా లేదా, అంటే వర్కర్ వల్ల మేనేజ్మెంట్కి ఏదైనా నెగిటివ్ థింగ్ జరిగిందా వర్కర్ యాక్ట్ వల్ల,
సో డిసిప్లినరీ పాలసీస్ని కూడా వాళ్ళు చూస్తారనమాట. సో దట్ ఈస్ డిసిప్లిన్. అర్థమైంది కదండి. ట్రేడ్ యూనియన్స్ నాట్ ఓన్లీ కండక్ట్ ద నెగోషియేషన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఐటమ్స్. ఓకే, అంటే వర్కింగ్ కండిషన్స్లో ఉండే ఐటమ్స్ గురించి నెగోషియేషన్సే కాదు, డిసిప్లినరీ యాక్షన్స్ కూడా వీళ్ళు తీసుకుంటారు ట్రేడ్ యూనియన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏదైనా రాంగ్ జరిగితే వీళ్ళు విక్టిమ్గా ఉన్నారా లేదా, అలాంటప్పుడు ఏంటంటే కనుక విక్టిమైజేషన్ రిజల్ట్స్ ప్రూవ్ అయిన తర్వాత పెయినల్ ట్రాన్స్ఫర్స్ కానీ, సస్పెన్షన్స్ కానీ, డిస్మిసల్స్ కానీ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, పర్సనల్ పాలసీస్. ఫోర్త్ వన్ పర్సనల్ పాలసీస్. సో పర్సనల్గా వాళ్ళు కొన్ని పాలసీస్ ఉంటాయి. అంటే ఏంటి, దే కెన్ ఫైట్ అగెన్స్ట్ ద ఇన్అప్రోప్రియేట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పర్సనల్ పాలసీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రిక్రూట్మెంట్, సెలక్షన్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, ట్రైనింగ్. సో కొన్ని మేనేజ్మెంట్లు ఏం చేస్తాయంటే రిఫరెన్స్ ఉన్న వాళ్ళకి వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తారు, రిఫరెన్స్ ఉన్న వాళ్ళకి వెంటనే ప్రమోషన్ చేస్తారు, సెలక్షన్ చేస్తారు, రిక్రూట్మెంట్ చేస్తారు. అలా ఏమైనా అవకతవకలు జరిగితే కనుక దానిలో కూడా పర్సనల్ పాలసీస్ మీద కూడా ఇది ఏమంటారు, వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది ట్రేడ్ యూనియన్ అనేది. మీరు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి, బట్ మీరు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి మీరు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎగెనిస్ట్గా వెళ్తుంది అనమాట ట్రేడ్ యూనియన్ అనేది. అండ్ నెక్స్ట్ వన్ వెల్ఫేర్. ఫిఫ్త్ వన్ ఈజ్ వెల్ఫేర్. సో ఇది ఆల్రెడీ మనకి ఇంతకు ముందు వచ్చేసింది వర్కింగ్ కండిషన్స్ గురించి, రైట్. యాజ్ స్టేటెడ్ ఎర్లియర్ ద ట్రేడ్ యూనియన్స్ ఆర్ డెస్టినేటెడ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వర్కర్స్. అంటే ఇక్కడ ఏంటి, శానిటేషన్స్, హాస్పిటల్స్ ప్రొవైడ్ చేయడం, వాళ్ళకి వెల్ఫేర్ అంటే ఏంటి, వాళ్ళ పిల్లల చదువులకి డబ్బులు ఇవ్వడం, లేకపోతే మ్యారేజెస్కి మనీ ఇవ్వడం, ఇలా అనమాట. క్వార్టర్లీ స్కూల్ ఫీజెస్, కాల్ ఫీజెస్ ఇవ్వడము, ఇవన్నీ కూడా సోషల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పరిగణించి దానికి చేయడం అనమాట. సో దీనికోసం ట్రేడ్ యూనియన్ పాటుపడుతుంది. ట్రేడ్ యూనియన్ మనీ ఇస్తుందని చెప్పడం లేదు ఇక్కడ, ట్రేడ్ యూనియన్ వెల్ఫేర్ ఆఫ్ వర్కర్స్ గురించి పట్టించుకుంటుంది. సో వీళ్ళు మొత్తం ఈ 10,000 మంది పనిచేస్తున్నటువంటి వర్కర్స్ తరపున 10,000 మంది ట్రేడ్ యూనియన్లో ఉంటే ఈ ట్రేడ్ యూనియన్ ఏంటంటే మేనేజ్మెంట్కి అడుగుతుంది. ఈ 10,000 మంది తరపున ఈ ట్రేడ్ యూనియన్ ఏం చేస్తుందంటే మేనేజ్మెంట్కి అడుగుతుంది, ఈ ఈ ఈ కండిషన్స్ని ప్రొవైడ్ చేయండి, శానిటేషన్స్ని ప్రొవైడ్ చేయండి, హాస్పిటల్స్ని ప్రొవైడ్ చేయండి, పిల్లల చదువు కోసం ఇంత మనీని ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి అలా అడుగుతుంది. ఓకేనా, ట్రేడ్ యూనియన్ ప్రొవైడ్ చేయదు, రిమెంబర్ దిస్, రైట్. అండ్ ఎంప్లాయర్ రిలేషన్స్. సో ఇక్కడ మనకి ఎంప్లాయీ ఎవరు, వర్కర్, ఆల్రెడీ ట్రేడ్ యూనియన్ మెంబర్. ఎంప్లాయర్ ఎవరు, మేనేజర్. సో వర్కర్కి మేనేజర్కి రిలేషన్స్ ఎలాగ ఉండాలి, హార్మోనియస్ రిలేషన్షిప్ ఉండాలి బిట్వీన్ ద ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయీస్. సో దానికోసం ఏంటి కావాలి, ఇండస్ట్రియల్ పీస్, శాంతివంతమైన ఎన్విరాన్మెంట్ అనేది కావాలి. సో ఎప్పుడు కూడా ట్రేడ్ యూనియన్ ఈ ఇండస్ట్రియల్ పీస్ కోసమే పాటుపడుతుంది అనమాట. సో ట్రేడ్ యూనియన్ ఆల్వేస్ స్ట్రైవ్స్ ఫర్ అచీవింగ్ దిస్ ఆబ్జెక్టివ్. హవెవర్ కొంచెం రిజిడ్ బ్యూరోక్రటిక్ యాటిట్యూడ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్లో కొంచెం తిక్క మనుషులు అంటారు, లైట్ యూనిలేటరల్ థింక్, వాళ్ళ కోసం మాత్రమే ఆలోచించుకొని వర్కర్స్ కోసం ఆలోచించుకొని వాళ్ళు ఉంటారనమాట. సో అలాంటప్పుడు ఏంటవుతుంది, కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అప్పుడు ట్రేడ్ యూనియన్స్ ఏం చేస్తాయి, బయటకు వచ్చి స్ట్రైక్లు, ధర్నాలు చేయడము, అన్ని షాపులు క్లోజ్ చేయించడము, బందులు చేయడము, ఇలాంటివన్నీ చేస్తారనమాట. సో ఎప్పుడు కూడా యాక్చువల్గా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక ఇండస్ట్రియల్ పీస్ మెయింటైన్ చేయాలి, ఎంప్లాయర్కి మధ్యలోని రిలేషన్షిప్, హార్మోనియస్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలి అని ఉంటుంది, రైట్. నెక్స్ట్ వన్ నెగోషియేషన్ మిషనరీ. సో ఇక్కడ ఏంటి, ఎవరెవరికి మధ్యలో మనకి ట్రేడ్ ఉంటుందని చెప్పాను, వర్కర్కి, మేనేజ్మెంట్కి మధ్యలో ట్రేడ్ యూనియన్ ఉంటుంది. అంటే వీళ్ళందరి తరపున వీళ్ళు మాట్లాడతారు కాబట్టి. సో నెగోషియేషన్స్ ఎవరు చేస్తారు, ట్రేడ్ యూనియన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వర్కర్ డిమాండ్ 10,000 రూపాయలు శాలరీ అనుకోండి, డిమాండ్, మేనేజరు నేను 10,000 రూపాయలు ఇవ్వలేను, 9,000 రూపాయలు ఇస్తాను అన్నారు అనుకోండి. సో ఇక్కడ నెగోషియేటింగ్ చేస్తుంది అనమాట. వీళ్ళు ఇప్పుడు 10,000 రూపాయలు ఇవ్వలేకపోతున్నారు, సో 9,000 ఇస్తామంటున్నారు, సో ప్లీజ్ మీరు ఇప్పుడు ఒప్పుకోండి, ఓకే, మళ్ళీ ఒక సంవత్సర కాలంలో వీళ్ళు పెంచుతామంటున్నారు. ఇలా నెగోషియేటింగ్ మిషనరీగా పనిచేస్తుంది అనమాట ట్రేడ్ యూనియన్ అనేది. సో హియర్ ఏవైతే ఒక పార్టీ ఏవైతే ప్రపోజల్స్ తీసుకొచ్చిందో కౌంటర్ ప్రపోజల్స్ వేరే పార్టీ దగ్గర ఉంటాయి. సో దిస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పార్టీ, ఇది అనదర్ పార్టీ, ఓకేనా. ఇక్కడ ప్రపోజల్స్, వర్కర్ యొక్క ప్రపోజల్స్ ఏంటి, శాలరీస్ డిమాండింగ్, అదర్ పార్టీ యొక్క ప్రపోజల్స్ ఏంటి, సంథింగ్ ఏదో డిమాండ్. సో వీళ్ళిద్దరి మధ్యలోని మధ్యవర్తిత్వం చేస్తుంది అనమాట ట్రేడ్ అనేది. సో ఇక్కడ నెగోషియేషన్స్ అనేవి దేని మీద బేస్ అయ్యి ఉంటాయండి, గివ్ అండ్ టేక్ పాలసీ మీద, గివ్ అండ్ టేక్, ఓకే, ఇవ్వండి తీసుకోండి, గివ్ అండ్ టేక్ ప్రిన్సిపల్ మీద మనకి డిపెండ్ అయి ఉంటాయి, ఓకే. అండ్ ఆల్సో ద లాస్ట్ వన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక సేఫ్ గార్డింగ్ ద ఆర్గనైజేషనల్ హెల్త్ అండ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఈ ట్రేడ్ యూనియన్ చాప్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకే. సో కేర్ఫుల్గా వినండి. దెన్ సేఫ్ గార్డింగ్ ఆర్గనైజేషనల్ హెల్త్ అండ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే కనుక
ఎంప్లాయీ రిలేషన్స్ని మనం ఇంప్రూవ్ చేయాలి, అంటే గ్రీవియన్స్ రెడ్రెసల్ కమిటీని మనం ప్రొవైడ్ చేయాలి, రైట్. సో ఆర్గనైజేషనల్ హెల్త్ అంటే ఏంటి, అది దేనివల్ల మనకు వస్తుంది, గ్రీవియన్స్ రెడ్రెసల్ కమిటీస్ మనకి ఉంటే ఏవైతే టెక్నిక్స్ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ యాబ్సెంటిజం, లేబరు పనులకి వాళ్ళ యొక్క విధులకి రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారా లేదా, రెగ్యులర్గా ఎప్పుడు అటెండ్ అవుతారు అంటే వాళ్ళకి సరైనటువంటి హెల్త్ సేఫ్ గార్డ్స్ ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు డైలీ ఎలాంటి యాబ్సెంటిజం లేకుండా అటెండ్ అవుతారు, రైట్. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి సేఫ్ గార్డ్స్ ప్రొవైడ్ చేయకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందా అండి డైలీ వర్క్ చేయడానికి వెళ్ళడానికి, ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు. సో అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక ట్రేడ్ యూనియన్స్ అనేవి రెడ్యూసింగ్ ద రేట్ ఆఫ్ యాబ్సెంటిజంని తగ్గిస్తాయి, అండ్ లేబర్ టర్న్ ఓవర్ని పెంచుతాయి, అండ్ డెవలపింగ్ ద సిస్టమేటిక్ గ్రీవియన్స్ సెటిల్మెంట్స్ బిట్వీన్ ద వర్కర్ అండ్ మేనేజ్మెంట్. సో దీస్ ఆర్ ఆల్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ట్రేడ్ యూనియన్స్. సో ఏంటంటే ఒకసారి రీకాల్ చేయండి, వేజెస్ అండ్ శాలరీస్, వర్కింగ్ కండిషన్స్, డిసిప్లిన్, పర్సనల్ పాలసీస్, వెల్ఫేర్, ఎంప్లాయీ రిలేషన్స్, నెగోషియేటింగ్ మిషనరీగా పనిచేస్తుంది, అండ్ సేఫ్ గార్డింగ్ ఆర్గనైజేషనల్ హెల్త్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. అండ్ నెక్స్ట్ వన్ మీకు ఏదైనా ఒక టాపిక్ చేసుకున్నప్పుడు దానిలోని డెఫినేషన్స్ ఉంటాయని మీకు చెప్పాను. సో యాక్చువల్గా ఇక్కడ ఇంపార్టెంట్ సిడ్నీ అండ్ బ్యాటరీస్ వెబ్, జీడీహెచ్ గోల్, అండ్ ఐఎల్ఓ ఏదైనా ఇచ్చిన డెఫినేషన్ అది ఇంపార్టెంట్, రైట్. సో ఇక్కడ వేరియస్ డెఫినేషన్స్ చూసుకుంటే ట్రేడ్ యూనియన్స్కి సిడ్నీ అండ్ బేటరస్ వెబ్ ఏమని ఇచ్చారంటే కనుక ఇది ఒక కంటిన్యూస్ అసోసియేషన్ అండి వేజ్ ఎర్నర్స్కి ఫర్ ద పర్పస్ ఆఫ్ మెయింటైనింగ్ ద ఇంప్రూవింగ్ ద కండిషన్స్ ఆఫ్ దర్ వర్కింగ్ లైఫ్స్. సో రిమెంబర్ దిస్, ఈ స్టేట్మెంట్ డైరెక్ట్గా ఇచ్చేసి దీన్ని ఎవరు డిఫైన్ చేశారని అడుగుతారు. సో ఆప్షన్స్లో మనకి సిడ్నీ అండ్ బ్యాటరీసా, జీడీహెచ్ గోలా, లాస్టరా, నెక్స్ట్ సమ్ అదర్ ఐఎల్ఓనా ఇలా అవుతారన్నమాట ఆప్షన్స్, రైట్. సో సిడ్నీ అండ్ బేటరస్ వెబ్ ఏమని చెప్పారు అంటే కనుక వర్కర్స్ అంటే వేజ్ ఎర్నర్స్ ఎవరైతే ఉన్నారో మనకి వర్కర్స్ని వేజ్ ఎర్నర్స్ అని అంటారు, ఓకే. నెలసరి వేతనాన్ని సంపాదించే వాళ్ళని ఏమంటారు, వేజ్ ఎర్నర్స్ అంటారు. సో ఈ వేజ్ ఎర్నర్స్ యొక్క కంటిన్యూస్ అసోసియేషన్ ఇది. సో కంటిన్యూస్ అసోసియేషన్ ఆఫ్ వేజ్ ఎర్నర్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మెయింటైనింగ్ ఇంప్రూవింగ్ దేర్ కండిషన్స్. సో వీళ్ళ యొక్క కండిషన్స్, వర్కింగ్ లైఫ్స్ని, వాళ్ళ యొక్క కండిషన్స్ని ఇంప్రూవ్ చేసుకునే ఒక మెకానిజం ఏదైతే ఉందో దానిని ట్రేడ్ యూనియన్ అంటారు అని చెప్పేసి బేటరస్ వెబ్ అన్నారు. నెక్స్ట్ జీడీహెచ్ కోల్ అనే వ్యక్తి ఏమని చెప్పారంటే ఇట్ ఈస్ అన్ అసోసియేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ వన్ ఆర్ మోర్ ఆక్యుపేషన్స్, ఓకే. సో అసోసియేషన్ ఆఫ్ వర్కర్స్, సో ఇలా చాలామంది వర్కర్స్ ఉంటారు. అసోసియేషన్ ఆఫ్ వర్కర్స్ మీన్స్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. అది ఒక్క ప్రొఫెషనే కాదు, వన్ ఆర్ మోర్ ఆక్యుపేషన్స్ నుంచి ఉంటారు. అండ్ ఎన్ అసోసియేషన్ క్యారీడ్ ఆన్ మెయిన్లీ ఫర్ ద పర్పస్, ఏంటి ఆ పర్పస్, టు ప్రొటెక్టింగ్ అండ్ టు అడ్వాన్సింగ్ ద మెంబర్స్ ఆఫ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్. సో ఈ ఎవరైతే వాళ్ళ దగ్గర మెంబర్స్గా ఉన్నారో వాళ్ళ యొక్క ప్రొటెక్టింగ్ అంటే వాళ్ళకి ప్రొటెక్ట్ చేయాలి, అండ్ వాళ్ళ యొక్క ఎకనామిక్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేసే విధంగా అది పాటుపడాలి, దాన్ని జీడీహెచ్ కోల్ చెప్పారు. సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్, రీడ్ ఇట్ కేర్ఫుల్లీ. డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చేసి దీనిని ఎవరు, సో ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ రిలేషన్స్ అనేది నాట్ ఓన్లీ ఈపీఎఫ్ఓ, జేపీఓ అండ్ అదర్ ఎగ్జామ్స్లో కూడా ఐఆర్ అనేది మెయిన్ సబ్జెక్టుగా ఉంటుంది, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. డెఫినేషన్స్ ఆల్సో ఇంపార్టెంట్. బట్ మనకి ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 ఉంది కదా. సో ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926లో సెక్షన్ 2Bలో మనకి ట్రేడ్ యూనియన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ దేర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ట్రేడ్ యూనియన్ యాక్ట్ వీ హ్యావ్ దిస్. సో ఇది కాంబినేషన్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు, టెంపరీ అండ్ పెర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. ప్రైమర్లీ ఫర్ ద పర్పస్ ఏంటి, ద హ్యావ్ టు మెయింటైన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద వర్కర్స్ అండ్ ఎంప్లాయర్స్. అండ్ ఎవరు వర్కింగ్ కండిషన్స్ని ఇంప్రూవ్మెంట్ కోసం పాటుపడుతుంది, వర్కర్ యొక్క కండిషన్స్ గురించి పాటుపడుతుంది అనమాట, అంటే కండిషన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం పాటుపడుతుంది. సో ట్రేడ్ యూనియన్ ఇస్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు, అందులో టెంపరీ పర్సన్స్, పర్మనెంట్ పర్సన్స్ ఉంటారు. సో వాళ్ళలో ఎవరైతే మెంబర్స్ అయితే ఉన్నారో వాళ్ళ యొక్క బెటర్ కండిషన్స్ కోసం ట్రేడ్ యూనియన్ పాటుపడుతుంది, ఓకే. ఆఫ్ ద కండక్ట్ ఆఫ్ ఎనీ ట్రేడ్ ఆర్ ఎనీ బిజినెస్ కావచ్చు, ఇన్క్లూడ్స్ ద ఫెడరేషన్ ఆఫ్ 2 or more ట్రేడ్ యూనియన్స్ అయినా అవ్వచ్చు, ఓకేనా. దట్ ఈస్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926. క్వశ్చన్ ఎలా వస్తుందంటే ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926లో ట్రేడ్ యూనియన్ డెఫినేషన్ ఏ సెక్షన్లో ఉంది, సెక్షన్ 2A, సెక్షన్ 2B, సెక్షన్ 2C, సెక్షన్ 2D. సో ఆన్సర్ ఈజ్ సెక్షన్ 2B. మీకు చెప్తున్నప్పుడే నేను క్లాస్ చెప్తున్నప్పుడే నేను మీకు క్వశ్చన్ కూడా ఎలా వస్తుందో కూడా చెప్తున్నానండి, ఓకేనా. సో ఒక దగ్గర రాసుకోండి క్వశ్చన్ ఎలా వస్తుంది అని. ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 ప్రకారం సెక్షన్ 2Bలో మనకి ట్రేడ్ యూనియన్ యొక్క డెఫినేషన్ అనేది ఉంది.
అండ్ నెక్స్ట్ వన్ హిస్టారికల్ డెవలప్మెంట్ ఎలా ఉంది. సో యాక్చువల్గా హిస్టారికల్ డెవలప్మెంట్ అంటే చరిత్ర. సో ట్రేడ్ యూనియన్ యొక్క చరిత్ర ఇండియాలో ఏ విధంగా ఉంది అంటే కనుక మనకి ఫస్ట్ 1851లో బొంబాయిలోని ఫస్ట్ కాటన్ మిల్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, అండ్ జూట్ మిల్ 1855లో బెంగాల్లోని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ 2 పాయింట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఇంపార్టెంటే, ఈ ఈపీఎఫ్ఓ అంటే ఐఆర్ ఇండస్ట్రీ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఇంపార్టెంటే. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నేను చూస్తే అప్పుడు ఫస్ట్ కాటన్ మిల్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అని ఇయర్ అడిగారు. అలాగే ఫస్ట్ జూట్ మిల్ ఎప్పుడు 1855లో ఎస్టాబ్లిష్ చేశారు, ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారని అడిగారు అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 విషయాలు ఏంటంటే ఫస్ట్ కాటన్ మిల్ 1851లో ఎస్టాబ్లిష్ చేశారు, ఎక్కడ బొంబాయిలో చేశారు. ఓకే, దట్ ఈస్ నౌ మహారాష్ట్ర, రైట్. నెక్స్ట్ వన్ ఫస్ట్ జూట్ మిల్, ఓకేనా, ఫస్ట్ కాటన్ మిల్ ఫస్ట్ జూట్ మిల్ తర్వాత అంటే 1855లో బెంగాల్, నౌ వెస్ట్ బెంగాల్లో ఎస్టాబ్లిష్ చేశారు. సో దీస్ 2 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ కాటన్ మిల్ ఇన్ 1851, ఫస్ట్ జూట్ మిల్ ఇన్ 1855. నౌ అదే ఈ 2 మిల్స్ పెట్టడమే మనకి మోడర్న్ ఇండియాలోని ఒక ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేయడం అంటే ఇండియాలోని, రైట్. సో దిస్ వాజ్ బిగినింగ్ ద మోడర్న్ ఫ్యాక్టరీ సిస్టమ్ ఇన్ ఇండియా. సో 1851 1855 తర్వాత చాలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేవి బాంబే అండ్ బెంగాల్లో పెరగడం జరిగింది. సో మనకి ప్రొఫెసర్ ఎస్ఎన్ దయాని గారు ఏంటి అబ్జర్వ్ చేశారంటే కనుక 1875లో ఒక ల్యాండ్ మార్క్ డిసిషన్, ఒక ల్యాండ్ మార్క్ హిస్టరీ జరిగింది. ఏంటంటే ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది 1875లో. అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ ఫ్యాక్టరీ వర్కర్స్ అందరూ కూడాను టుగెదర్ అంటే అందరూ కలిసికట్టుగా ఏర్పడి సెక్యూరింగ్ వాళ్ళ యొక్క బెటర్ కండిషన్స్ కోసం ఫ్యాక్టరీస్ దగ్గర ధర్నాలు చేశారు. ఓకే, ధర్నాలని కాదు, వాళ్ళందరూ కూడా గొంతెత్తి అడిగారనమాట. సో ఇండియన్ ఫ్యాక్టరీ వర్కర్స్ అందరూ కూడాను కలిసి వాళ్ళ యొక్క బెటర్ వర్కింగ్ కండిషన్స్ కోసము ఒక మూమెంట్ని తీసుకొచ్చారు, రైట్. ఆ తర్వాత మనకి 1881లోని ఫస్ట్ ఫ్యాక్టరీ కమిషన్ అనేది ఏర్పాటైంది. వాజ్ అపాయింటెడ్ ఇన్ బొంబై ఇన్ ద ఇయర్ 1875 అండ్ ద ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ 1881. సో దిస్ వన్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పారాగ్రాఫ్లో మనకి 2 పాయింట్స్ ఏంటంటే ఇంపార్టెంట్. ఫస్ట్ ఫ్యాక్టరీ కమిషన్ ఎప్పుడు అపాయింట్ అయింది 1875లో, ఎప్పుడైతే ఇక్కడ మనకి లేబర్ మూవ్మెంట్ స్టార్ట్ అయిందో అప్పుడు మనకి ఫస్ట్ ఫ్యాక్టరీ కమిషన్ అనేది వచ్చిందండి 1875లో. ఆ తర్వాత ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ ఎప్పుడు పాస్ అయింది 1881. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో రిపీటెడ్గా అడిగే క్వశ్చన్. ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ 1881, 1947, 1946, like this, 1926, like these questions. Okay, so 1881 act proved highly inadequate and also అందులో ప్రొవిజన్స్ దేని గురించి ఉన్నాయంటే కనుక టు ప్రొటెక్షన్ టు ద చైల్డ్ లేబర్ అండ్ absence of any regulation for women labor were highly disappointing. సో 1881 యాక్ట్లో ఏంటంటే కనుక చైల్డ్ లేబర్ యొక్క ప్రొటెక్షన్ గురించి కానీ వాళ్ళ యొక్క ప్రొవిజన్స్ గురించి కానీ లేకపోతే అదే ఉమెన్ లేబర్ యొక్క రెగ్యులేషన్స్ గురించి కానీ ప్రొవిజన్స్ గురించి కానీ లేవు. సో అవన్నీ హైలీ డిసప్పాయింట్గా ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇంకొక ఎనదర్ కమిషన్ అనేది ఫామ్ అయింది. ఫ్యాక్టరీ కమిషన్ వాజ్ అపాయింటెడ్ ఇన్ 1884. Okay, Mr. Loknath organized a conference of workers in Bombay and drew up a memorandum that is signed by workers to present it to the factory commission. So this was the beginning of the modern trade union movement in India. So modern trade union movement ఎప్పుడు మనకి స్టార్ట్ అయింది 1884లోని. అగైన్ మనకు ఇంకొక ఫ్యాక్టరీ కమిషన్ వాజ్ అపాయింటెడ్. అప్పుడు మిస్టర్ లోక్నాథ్ గారు ఆర్గనైజ్ చేశారు ఒక కాన్ఫరెన్స్ని, అంటే బొంబాయిలో ఒక వర్కర్స్ కాన్ఫరెన్స్ని మనకి అతను మెయింటైన్ చేశారు. చాలామంది వర్కర్స్ ఆ కమిషన్ మీద అంటే వాళ్ళ డిమాండ్స్ మీద సైన్ చేశారు. సో ఏంటి ఆ డిమాండ్స్, ఏంటి ఆ మెమరాండంలో ఏమేమి ఉన్నాయంటే వీక్లీ రెస్ట్ ఉండాలి, హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఉండాలి. ఓకే, కంపాన్సేషన్ డిజేబుల్మెంట్కి ఏదైనా ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ జరిగితే కంపాన్సేషన్ ప్రొవైడ్ చేయాలి. పేమెంట్ వేజెస్ నాట్ లేటర్ దెన్ 15th of the month ఫాలోయింగ్ ద 1. ఓకే, అండ్ లిమిటేషన్స్ ఆన్ అవర్స్ ఫ్రమ్ 6:30 AM టు టిల్ సన్సెట్. చూడండి, ఉదయం 6:30 నుంచి సాయంత్రం సన్సెట్ అంటే ఇంచుమించుగా 6 గంటలు అనుకోండి, 6 PM. ఓకే, సో మొత్తం ఎన్ని గంటలు, 12:30 గంటలు ఇంత టైం పనిచేసేవాళ్ళు. ఇప్పుడు 8 గంటలకే మనం అలసిపోతున్నాము. ఆ కాలంలోని మోర్ దాన్ 12 hours కూడా వర్క్ చేసిన రోజులు కూడా ఉన్నాయి.
సో ఇదంతా పక్కన పెడితే 1884లోని మిస్టర్ లోక్నాథే గారు ఒక కాన్ఫరెన్స్ని ఆర్గనైజ్ చేశారు, కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కర్స్. సో అందరు వర్కర్స్ కూడా మెమోరాండం మీద సైన్ చేశారు. సో వాళ్ళ యొక్క డిమాండ్స్ అన్నీ ఇవన్నమాట. ఓకే, సో ఈ మూమెంట్ని ఏమన్నారంటే మోడర్న్ ట్రేడ్ యూనియన్ మూమెంట్ ఇన్ ఇండియాగా పరిగణిస్తున్నారు. ఆ తర్వాత మనకి ప్రీ ఇండిపెండెంట్ ఇండియాలోని, పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలోని ట్రేడ్ యూనియన్స్ అనేవి ఎలా ఉన్నాయన్నది చూద్దాం. సో ట్రేడ్ యూనియన్స్ కెన్ బి డివైడ్ ఇంటూ ప్రీ ఇండిపెండెంట్ ఇండియా అండ్ పోస్ట్ ఇండిపెండెంట్. సో పీరియడ్ ప్రయర్ టు ఫస్ట్ వరల్డ్ వార్, దట్ ఈస్ 1875 to 1917 వరకు. సో ఈ టైంలో మనకి అంతగా ఇండస్ట్రియలైజేషన్ స్లోగా ఉంది. అండ్ ఆల్సో వర్కర్స్లో కూడా ఇల్లిటరసీ ఎక్కువగా, నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది, పవర్టీ ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ అనేది అంతగా పెరగలేదు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ అనేది వర్కర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, రైట్. బట్ ఇక్కడ డామినేషన్ ఎక్కువగా ఎవరిది ఉండేది, మేనేజర్స్దే ఉండేది. ఇండస్ట్రియలైజేషన్ అనేది స్లో ప్రోగ్రెస్లో ఉండేది ఈ టైంలోని, 1875 to 1917లోని. సో ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ అంతగా లేదు అని మనం చెప్పుకోవచ్చు. సో మనకి ఈ ఫస్ట్ కాటన్ మిల్లు, ఫస్ట్ జూట్ మిల్లు పెట్టిన తర్వాత కొంచెం ట్రేడ్ యూనియన్స్ అవి ఫామ్ అయ్యాయి, కమిషన్స్ అవి ఫామ్ అయ్యాయి. అది ఇప్పుడు మనకి సో కాటన్ అండ్ జూట్ మిల్లు 1851 and 1855, రైట్. సో ఇక్కడ మనకి వర్కర్స్ రైట్ టు ఆర్గనైజ్ వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇండియన్ యూనియన్స్ ప్రకారం, ఓకేనా. అండ్ దే హ్యావ్ ఎ రైట్ టు ప్రెస్ దేర్ డిమాండ్స్. వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడిగే, ఒక మెమరాండం ద్వారా అడిగే హక్కు వాళ్ళకు ఉంటుంది. అండ్ అవసరమైతే స్ట్రైక్ కూడా చేసుకుంటారు. బట్ ఇక్కడ కలెక్టివ్లీ అండ్ గో ఆన్ స్ట్రైక్ ఇఫ్ దేర్ క్లైమ్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్. సో వాళ్ళు ఏదైతే క్లైమ్ చేస్తున్నారో అది యాక్సెప్ట్ కాకపోతే దెన్ దే గో ఫర్ స్ట్రైక్. అండ్ నెక్స్ట్ వన్ ఫ్యాక్టరీ కమిషన్ ఇన్ 1875. సో ఇక్కడ మనకంటే కనుక జస్ట్ వర్కర్స్ని హ్యాపీ చేయడం కోసం ఒక ఫ్యాక్టరీ కమిషన్ 1875లో పెట్టారు. సో అది జస్ట్ ఎంక్వైరీ చేసింది ఇంటూ వర్కర్స్ ప్రాబ్లమ్స్ గురించి. సో అండ్ ఈవెన్ బై ద ఎండ్ ఆఫ్ ద డెకేడ్ 1881 అండ్ 1890కి అయినప్పటికీ ద గవర్నమెంట్ కండక్టెడ్ నథింగ్, ఏంటి పెద్దగా కలెక్ట్ చేయలేదు వర్కర్స్ యొక్క ప్రాబ్లమ్స్ని. ఇన్ ద నేచర్ ఆఫ్ మినిమం వేజెస్ వాజ్ ఫౌండ్. సో ఓన్లీ వాళ్ళు మినిమం వేజెస్ని మాత్రమే ఫైండ్ అవుట్ చేశారు, ఇంకా ఏంటి పెద్దగా వాళ్ళు కనుక్కోలేదు. అండ్ సైమల్టేనియస్గా రిమైనింగ్ బాంబే ఫ్యాక్టరీ కమిషన్ అని, నెక్స్ట్ ఫ్యాక్టరీ లేబర్ కమిషన్ 1890, రాయల్ కమిషన్ ఆన్ లేబర్ అని, ఇవన్నీ కూడా వచ్చాయి, ఓకే. అండ్ ద నెక్స్ట్ వన్ ఏంటంటే కనుక బాంబే మిల్ హ్యాండ్స్ అసోసియేషన్. ఇట్ వాజ్ ఫార్మ్డ్ అండ్ ఆర్గనైజ్డ్ ఇన్ ద ఇయర్ 1890 అండ్ సేమ్ ఎన్ఎం లోక్నాథే యాజ్ ఇట్స్ చైర్మన్. సో దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే నేను ఇలా రెడ్ మార్క్తో పెడుతున్నానో దిస్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బాంబే మిల్స్ హ్యాండ్ అసోసియేషన్ యొక్క చైర్మన్ ఎవరు అని క్వశ్చన్ అడుగుతారు, మిస్ ఎన్ఎం లోక్నాథే, ఓకేనా. సో హియర్ అతను చేసినటువంటి పేపర్ ఏంటి, ద న్యూస్ పేపర్ కాల్డ్ దీనబంధు. హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. సో బాంబే మిల్స్ హ్యాండ్స్ అసోసియేషన్ మనకి ఎప్పుడు ఏర్పాటైంది, 1890లో ఏర్పాటైంది. ఎన్ఎం లోక్నాథ్ గారు దానికి చైర్మన్గా వ్యవహరించారు. అండ్ ఆయన యొక్క పేపర్ ఏదైతే ఉందో దీనబంధు దేనికోసం మెయిన్గా ఫోకస్ చేసింది అంటే కనుక వర్కర్స్ యొక్క ప్రాబ్లమ్స్ గురించి ఫోకస్ చేసింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కనుక ఏవైతే అసోసియేషన్స్ అన్నీ ఫామ్ అయ్యాయో అవన్నీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బాంబే ఓన్లీ, ఓకే. అండ్ సేమ్ కొంతమంది ఎమినెంట్ సోషల్ వర్కర్స్ కూడాను, లైక్ సొరాబ్జీ బెంగాలీ. మీకు కరెంట్ అఫైర్స్ చెప్పినప్పుడు సొరాబ్జీ పర్సన్ గురించి మొన్న ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్. సో సొరాబ్జీ బెంగాలీ లోక్నాథే టు ఆర్గనైజ్ ద వర్కర్స్ ఫోకసింగ్ ద ఇన్జస్టిస్ డన్ టు ద. సో ఇక్కడ ఏం లేదండి, జస్ట్ చాలామంది సోషల్ వర్కర్స్ అనేవాళ్ళు పాటుపడ్డారు లోక్నాథ్ లాగేను, ఓకే. బట్ సిగ్నిఫికెంట్ యాక్ట్ అనేది 1890లో ద ఫస్ట్ లేబర్ యూనియన్ వాజ్ ఫార్మ్డ్ కాల్డ్, దాన్ని బాంబే మిల్ హ్యాండ్స్ అసోసియేషన్ అంటారు, ఓకే. మన క్వశ్చన్లో ఏమడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఫస్ట్ లేబర్ యూనియన్ ఇన్ ఇండియా అని అడుగుతారు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? బాంబే మిల్స్ హ్యాండ్స్ అసోసియేషన్ ఇస్ ద ఫస్ట్ లేబర్ యూనియన్. What is the first labor union ma? Bombay Mills Hands Association 1890లో ఫామ్ అయింది. కానీ ఇది ట్రేడ్ యూనియన్ కాదు, ఓకేనా. బాంబే మిల్స్ హ్యాండ్స్ అసోసియేషన్ ఈజ్ ఎ లేబర్ యూనియన్, ఫస్ట్ లేబర్ యూనియన్, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ట్రేడ్ యూనియన్ ఇన్ రియల్ సెన్స్. ఎందుకంటే కనుక దీనిలోని ఈ అసోసియేషన్లోని ఎలాంటి మెంబర్షిప్ కానీ, రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ లేవు. అలాగే వాళ్ళకి ఫండ్స్ కూడా ఏమీ రావు. సో ఇట్ ఈస్ నాట్ ఏ ట్రేడ్ యూనియన్, ఓకేనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ ట్రేడ్ యూనియన్కి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ లేబర్ యూనియన్కి డిఫరెన్స్ ఉంది క్వశ్చన్, ఓకే. సో అది చూసుకోండి. సో ఫస్ట్ లేబర్ యూనియన్ అంటే కనుక బాంబే మిల్స్ హ్యాండ్స్ అసోసియేషన్, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ట్రేడ్ యూనియన్. అండ్ నెక్స్ట్ వన్ ఇమీడియట్లీ 1917లో మనకి
1970లో మనకి మహాత్మా గాంధీ గారి లీడర్షిప్లోని ఇండియన్ ట్రేడ్ యూనియన్ మూమెంట్ అనేది చోటు చేసుకుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి ఎస్టాబ్లిష్మెంట్ చేశారు? అహ్మదాబాద్ టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. ఓకేనా, బాంబే మిల్స్ హ్యాండ్స్ అసోసియేషన్ అయిపోయింది లోక్నాథ్ గారి అండర్లోని. అహ్మదాబాద్ టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ హూమ్? మహాత్మా గాంధీ. సో దిస్ అసోసియేషన్ డిక్లేర్డ్ స్ట్రైక్ మేకింగ్ మీకు ఇంతకుముందు చెప్పాను, గాంధీ గారు దృష్టిలో ఏంటంటే కనుక స్ట్రైక్స్ అవసరమైతే చేయొచ్చు, అది కూడా పీస్ఫుల్గా ఉండాలి. సో ది డిక్లేర్ దట్ స్ట్రైక్ మేకింగ్ ద లేబర్ డిమాండ్ ఫర్ హయ్యర్ వేజెస్ గురించి వాళ్ళు స్ట్రైక్ చేశారు, అండ్ వార్ బోనస్ ఎక్సెట్రా. సో ఈ అహ్మదాబాద్ టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ అనేది ఇండియాకే ఒక బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ లేబర్ అసోసియేషన్గా మనము లేబర్ యూనియన్గా మనం పరిగణించవచ్చు. with have the Gandhian principles and Gandhian philosophy in that. ఆ తర్వాత మనకి నెక్స్ట్ యూనియన్ ఏంటి? టెక్స్టైల్ లేబర్ ఆఫ్ మద్రాస్ అండర్ లీడర్షిప్ ఆఫ్ బీపీ వాడియా, దట్ ఈస్ నోన్ యాజ్ మద్రాస్ లేబర్ యూనియన్ ఎట్ మద్రాస్ ఆన్ 1918. సో ఇప్పుడు మనకి ఫస్ట్ బాంబే మిల్స్ అసోసియేషన్ అండ్ నెక్స్ట్ అహ్మదాబాద్ టెక్స్టైల్ అండ్ అసోసియేషన్. ఓకే, బాంబే మిల్స్ అసోసియేషన్ వచ్చేసి మనకి అండర్ లోక్నాథే అండ్ అహ్మదాబాద్ టెక్స్టైల్ వచ్చేసి మనకి అండర్ మహాత్మా గాంధీ అండ్ నెక్స్ట్ మనకి ఏంటివని మద్రాస్ లేబర్ యూనియన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ లీడర్షిప్ ఆఫ్ బీపీ వాడియా. ఎప్పుడు మనకి ఇది ఎస్టాబ్లిష్ చేస్తారండి? 1918లో ఎస్టాబ్లిష్ చేశారు. సో హియర్ బీపీ వాడియా ఈజ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క లీడర్ అండి అండ్ ఆల్సో క్లోజ్ అసోసియేటివ్ ఆఫ్ డాక్టర్ ఎన్ బెసెంట్. హోమ్ రూల్ మూమెంట్కి ఈమె చాలా ప్రధాన పాత్ర పోషించిందని చెప్పొచ్చు. సో ఇలా మనకి 19 వరల్డ్ వార్ వరకు కూడాను 1875 to 1917 లోపు మనకి ఈ 3 అసోసియేషన్స్ లేబర్ యూనియన్స్ వచ్చాయి, రైట్? ట్రేడ్ యూనియన్స్ కాలేదు. రిమెంబర్ దిస్ బికాస్ ఫస్ట్ వన్ బాంబే మిల్స్ అసోసియేషన్ ఈజ్ నాట్ ఏ ట్రేడ్ యూనియన్, ఇవన్నీ కూడాను లేబర్ యూనియన్స్. Now the period between 1918 to 1946, in this period trade unions has a twofold objectives ఉన్నాయి. ఏంటి ఆ 2 ఆబ్జెక్ట్స్ అంటే కనుక, ఒక ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ట్రేడ్ యూనియన్లో టు ప్రొవైడ్ 1918 to 1946 అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ ఇది, ఓకేనా, నాట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సో బిఫోర్ ఇండిపెండెన్స్కి మనకి 2 పార్ట్స్ చేశారు. ఇక్కడ మీరు గమనించారా? బిఫోర్ ఇండిపెండెన్స్ మన ట్రేడ్ యూనియన్స్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చదువుతున్నాము. సో ప్రీ ఇండిపెండెన్స్లో మనకి 2 పార్ట్స్, 1875 నుంచి 1970 దాకా ఒక పార్టు, 1918 నుంచి 1946 దాకా ఒక పార్టు. సో ఇందులో మనకి ట్రేడ్ యూనియన్స్ని ఎలా పరిగణించారు అంటే కనుక, ఒకటి అంటే వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రొవైడ్ ద మిలిటెంట్ ఫోర్స్ టు ద నేషనల్ మూవ్మెంట్. సో అప్పుడు మనకి నేషనల్ మూవ్మెంట్ స్వాతంత్ర్యం గురించి మనం పోరాటం చేస్తున్నాం. సో ట్రేడ్ యూనియన్స్ని మిలిటెంట్ ఫోర్స్గా యూజ్ చేసుకున్నారు. నెక్స్ట్ వన్ అంటే కనుక టు ప్రొటెక్ట్ ద జనరల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద వర్కర్స్ డ్యూరింగ్ ద ఇయర్ 1919 to 1920. రైట్ మా, అర్థమైంది కదండి? సో ఇక్కడ మనకి వాళ్ళని మిలిటెంట్ ఫోర్స్గా యూజ్ అంటే వాళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్, అనదర్ ఆబ్జెక్టివ్ వచ్చేసి జనరల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద వర్కర్స్ డ్యూరింగ్ ద ఇయర్. నెక్స్ట్ సిన్స్ 1919 నుంచి ద ఇండియన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఐటీయూసీ, ఓకేనా, ఐటీయూసీ ఇండియన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ బిగిన్ టు టేక్ ద ఇంట్రెస్ట్ ఇన్ ద ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్. సో ఇక్కడ ఫ్రీడమ్ మూవ్మెంట్లోనే మనకి ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ అనేది ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ అనేది ఒక భాగంగా అయిపోయింది. వాళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటే కనుక యూజ్ ద ట్రేడ్ యూనియన్ యాజ్ ఎ వెపన్ టు ఫైట్ అగైన్స్ట్ ద బ్రిటిష్ గవర్నమెంట్. సో ఇండియన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏంటి అనుకుందంటే ఇంట్రెస్ట్, దే షోయింగ్ ద ఇంట్రెస్ట్ ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్. సో మనం అప్పటికే స్వాతంత్ర ఉద్యమం జరుగుతుంది. సో బ్రిటిష్ గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా మనము ట్రేడ్ యూనియన్స్ని వెపన్స్గా యూజ్ చేసుకోవాలి అని అనుకున్నారనమాట. సో అలా మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ న్యూ అప్సర్జ్ ఫస్ట్ వచ్చిన నేషనల్ మూవ్మెంట్ ఏంటంటే కనుక లీడర్స్ లైక్ బీపీ వాడియా కానీ, లోకమాన్య తిలక్, ఎన్ బెసెంట్ గారు, మహాత్మా గాంధీ, లాలా లజపత్ రాయ్ అండ్ మెనీ అదర్స్ నర్చర్డ్ ద స్పాలింగ్ ఇన్ ద ఇనీషియల్ స్టేజెస్ సో వెల్ ఇట్ ఈస్. సో వీళ్ళందరూ కూడాను జస్ట్ ఏమంటారు, ఇనిషియలైజేషన్ చేశారు, పుట్టకి కారణమయ్యారు, ట్రేడ్ యూనియన్ పుట్టకి కారణమయ్యారు. ఇనిషియల్ స్టేజ్లో వీళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే నెక్స్ట్ జరిగింది రష్యన్ సోషలిస్ట్ రెవల్యూషన్ 1917లో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ లెనిన్. సో మీరు 10th క్లాస్లోని సోషల్ స్టడీస్ చదువుకున్నప్పుడు ఈ ఫ్రెంచ్ రివల్యూషను, రష్యన్ రివల్యూషన్ ఇవన్నీ కూడా వస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్సో మనకి
వరల్డ్ హిస్టరీలో కూడా ఇంపార్టెంట్ వన్, రైట్. సెకండ్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఏం జరిగిందంటే మనకి రష్యన్ సోషలిస్ట్ రెవల్యూషన్ ఆఫ్ 1917 అండర్ లెనిన్ నాయకత్వంలోని జరిగింది. సో ఏంటి ఇది లీడర్షిప్, ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కనుక అప్రెస్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే బాగా అనగదారిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఈ మూమెంట్ అనమాట. సో అది కూడా మనకి ఏంటంటే కనుక లైక్ ఒక ఫౌండేషన్ పడేలాగా, ఎస్ వాళ్ళు అక్కడ చేస్తున్నప్పుడు మనం ఇక్కడ ఎందుకు చేయకూడదు, మన లేబర్ గురించి మనం ఎందుకు పాటుపడకూడదు అన్న క్వశ్చన్ అనేది ఎరేజ్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ మీకు ఎలాగో తెలుసు, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది కూడా మనకి ఫార్మేషన్ అయింది ఎప్పుడు 1919లోని. ఓకే, సో 1920లో మనకి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనేది ఏర్పాటైంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అయింది, 1919లో అయింది. సో ఈ ఇయర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. రష్యన్ రెవల్యూషన్ ఎప్పుడు మనకి 1917లోని, రైట్. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత ఈ లేబర్ ఆర్గనైజేషన్లోని మనకి అంటే ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. సో దీనిలోని వర్కర్స్ యొక్క ఆర్గనైజేషన్ ఉండాలి, అంటే వర్కర్స్ తరపున మాట్లాడడానికి ఒక ఆర్గనైజేషన్ కావాలి అని అడిగారు. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏంటి, ఖచ్చితంగా మనం ఒక ఆర్గనైజేషన్ మెయింటైన్ చేయాలి ఇండియాలోని. మన తరపున వర్కర్స్ తరపున ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్లో మాట్లాడడానికి ఒక వర్కర్స్ ఆర్గనైజేషన్ అయితే రిప్రజెంట్ చేయాలి ఇండియన్ వర్కర్స్ కోసం, రైట్. సో దానికోసం ఏంటంటే కనుక ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనేది ఏర్పాటైంది. సో ఎప్పుడు 1920లో ఏర్పాటైంది. నౌ ఈ ట్రేడ్ యూనియన్ ఆఫ్ వర్కర్స్ అనేవి ఎప్పుడు ఫామ్ అయ్యిందంటే 1926లో ఫామ్ అయ్యాయి. సో హిస్టారిక్ కేసు అయితే ఉందో బంకింగమ్ మిల్ కేసు 1920 హిస్టారిక్ కేసు అండి, మద్రాస్ హైకోర్టులో ఇది ఇష్యూడ్ అయిన కేసు అనేది. సో దేనికోసం ఈ బంకింగమ్ మిల్ కేసు అంటే, సో 1920 టైంలో మనకి ఏంటంటే ఇంకా వీఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్ ఓన్లీ. సో మద్రాస్ హైకోర్టులో ఏమైందంటే వీళ్ళు స్ట్రైక్ వెళ్ళారు. సో వీళ్ళకి ఎగెనిస్ట్గా అనమాట ట్రేడ్ యూనియన్స్ ప్రొహిబిట్ చేసింది స్ట్రైక్స్ని వాటిని. సో ట్రేడ్ యూనియన్ లీడర్స్ని ప్రాసిక్యూషన్ చేయడము, ఇంప్రిజన్మెంట్ చేయడము చేశారనమాట. సో దట్ ఈజ్ బంకింగమ్ మిల్ కేస్ 1920. సో దాని నుంచి మనకి ఏంటంటే కనుక ఇట్ వాజ్ ఫెల్ట్ దట్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ అండ్ ట్రేడ్ యూనియన్ లీడర్స్కి ప్రొటెక్షన్ ఇవ్వడము, సేఫ్ గార్డ్ ఇవ్వడము ఎంతవరకైనా నెసెసిటీ ఉంది, ఆవశ్యకత ఉంది అని చెప్పేసి అన్నారు. ఒకసారి ఈ పారాగ్రాఫ్ని డీటెయిల్గా చదవండి. దీనిలో మన క్వశ్చన్ ఏమీ రాదు, జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసము. మేబీ నేను రాంగ్ చెప్పినా చెప్పుండొచ్చు. ఓకే, ప్లీజ్ ఒక్కసారి రీకాల్ చేయండి ఈ పారాగ్రాఫ్ని. సో మనకి ఆటోమేటిక్గా ILO 1919లో ఫామ్ అయిన తర్వాత IUTC మనకి 1920లో ఫామ్ అయిన తర్వాత ఇట్ హెల్ప్స్ టు ప్రాసెసింగ్ ద రిజల్ట్ వాస్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్, ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926. మీకు లేబర్ లాస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ట్రేడ్ యూనియన్ యాక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926, రైట్. సో 1926 అనేది మనకి యాక్ట్ రావడం జరిగింది. సో ఇక్కడ AUTCకి జనరల్ సెక్రటరీగా ఎవరు చేశారు అట్ దట్ టైం 1920లోని NN జోషి గారు. సో ఇక్కడ మనకి ట్రేడ్ యూనియన్కి థియరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ ఖచ్చితంగా దీని నుంచి వస్తాయి. థియరీ అండ్ అప్రోచెస్ టు ద ట్రేడ్ యూనియన్, పొలిటికల్ రివల్యూషనరీ థియరీ ఎలా ఉంటుంది, యాంటీ క్యాపిటలిజం అప్రోచ్ బై కార్ల్ మార్క్స్. క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే వీటి మీద క్యాపిటలిజం అప్రోచ్, యాంటీ క్యాపిటల్ అప్రోచ్ బై హూమ్, కార్ల్ మార్క్సా, లెనిన్నా, గాంధీ గారా, లేకపోతే సమ్ అదర్ పర్సన్ నేమ్, కోలేనా, ఇలా అడుగుతారనమాట. లేదా కార్ల్ మార్క్స్ యొక్క థియరీ ఏంటి అని కూడా క్వశ్చన్ వస్తుంది, రైట్. సో పొలిటికల్ రెవల్యూషన్ థియరీ వచ్చేసి కార్ల్ మార్క్స్, దట్ ఈస్ యాంటీ క్యాపిటలిజం అప్రోచ్. అండ్ నెక్స్ట్ లెనిన్స్ థియరీ. అండ్ నెక్స్ట్ ఎవల్యూషన్ థియరీ, దట్ ఈస్ ఎవల్యూషన్ థియరీ బై ఎవరు, సిడ్నీ అండ్ బెట్రెస్ వెబ్. ఈ థియరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో ఉండే ఇంపార్టెంట్ థియరీస్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, సిడ్నీ అండ్ బెట్రెస్ వెబ్ యొక్క థియరీ ఏంటి, ఎవల్యూషనరీ థియరీ. ఓకే, దట్ మీన్స్ ఇండస్ట్రియల్ డెమోక్రసీ అప్రోచ్. అండ్ నెక్స్ట్ స్లిస్టర్ ప్రకారం ఏంటంటే కనుక థియరీ ఆఫ్ ఇండస్ట్రియల్ జ్యూరిస్ప్రుడెన్స్. అండ్ నెక్స్ట్ ఫ్రాంక్ టెనెన్బెర్గ్ వచ్చేసి రెబెలియన్ థియరీ. సో ఇక్కడ చూడండి, రెబెలియన్ కొంచెం దగ్గర వర్డ్స్, సో కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, రెవల్యూషన్ థియరీ యాంటీ క్యాపిటలిజం బై కార్ల్ మార్క్స్. ఫ్రాంక్ యొక్క థియరీ ఏంటి, క్యాపిటలిజం అప్రోచ్. యాంటీ క్యాపిటలిజం కార్ల్ మార్క్స్, క్యాపిటలిజం ఫ్రాంక్. రెబెలియన్ థియరీ. సర్వోదయ అప్రోచ్ ఎవరిది, మహాత్మా గాంధీ. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మహాత్మా గాంధీ గారి యొక్క అప్రోచ్ ఏంటి మనకి ట్రేడ్ యూనియన్స్లోని, సర్వోదయ అప్రోచ్. అండ్ సోషియో సైకలాజికల్ అప్రోచ్ బై రాబర్ట్ హూక్సీ. అండ్ కోల్స్ థియరీ ఆఫ్ యూనియన్ కంట్రోల్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామన్స్ ఎన్విరాన్మెంట్ థియరీ. అండ్ మైకెల్ ఎకనామిక్ ప్రొటెక్షన్ థియరీ. అండ్ సైమన్స్ థియరీ ఆఫ్ మోనోపోలిస్టిక్ యాంటీ డెమోక్రటిక్ ట్రేడ్ యూనియన్. అండ్ పెర్లమెన్స్ థియరీ ఆఫ్ ద స్కేర్ సిటీ కాన్షియస్నెస్ ఆఫ్ మాన్యువల్ వర్కర్స్. సో ఇలా మనకి డిఫరెంట్
డిఫరెంట్ థియరీస్, డిఫరెంట్ అప్రోచెస్ మనకి ట్రేడ్ యూనియన్స్లో ఉన్నాయి. ఇందులో ఇంపార్టెంట్ వన్ అంటే కనుక యాంటీ క్యాపిటలిజం అప్రోచ్ ఆఫ్ కార్ల్ మార్క్స్, లెనిన్స్ థియరీ ఇంపార్టెంట్, సిడ్నీ బ్యాటర్స్ థియరీ ఈజ్ ఇంపార్టెంట్, అండ్ రెబెలియన్ థియరీ, క్యాపిటలిజం అప్రోచ్ ఫ్రాంక్ది ఇంపార్టెంట్, అండ్ సర్వోదయ్ అప్రోచ్ మహాత్మా గాంధీ గారిది ఇంపార్టెంట్, అండ్ సోషియో సైకలాజికల్ థియరీ రాబర్ట్ హుక్స్ ఇది ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఈ థియరీస్ అన్నిటి గురించి కూడా నేను మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, కీప్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంకల్ప్ స్టడీ సక్సెస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.